మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకాణిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. చిన్నకాకాణి వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగబోతోంది. దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలనే ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చుని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ క్యాబినెట్ మీటింగ్లో